హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియోలో టేప్‌తో సంబంధం లేకుండా, టేప్‌తో అవసరం లేకుండా బ్లౌజ్ ఎలా కట్ చేయాలి అనేది వీడియోలో అయితే చూపిస్తాను. అస్సలు టైలరింగ్ రాని వాళ్ళు కూడా ఈజీగా అయితే బ్లౌజ్ కట్ చేసుకోవచ్చండి. ఇదొక కొండ గుర్తుతో కట్ చేసుకోవచ్చు. టేప్ కొలతలు 1 ఇంచు 2 ఇంచు అలా తెలియని వాళ్ళు కూడా కట్ చేసుకోవచ్చు అనమాట. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. నేనైతే ఇప్పుడు 3 బ్లౌజులు అయితే కట్ చేస్తున్నానండి. ఎక్స్ట్రా క్రాస్ ఉన్నది మనం లైట్గా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకోవడం వల్ల మనకి క్రాస్ అనేది లేకుండా లైన్గా ఉంటుంది. ఇది చూసారా, నేనైతే అసలు టేప్ యూజ్ చేయట్లేదు, పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడున్న బ్లౌజ్తోనే నేనైతే కటింగ్ మొత్తం చూపిస్తానండి. లెంత్ అయితే ఇలా తీసుకోవాలి. నేను ఆల్రెడీ ఖర్చు పైన వైపు కింద వైపు రెండు కూడా ఒకవైపే తీసేసుకున్నాను. 1 ఇంచ్ ఖర్చు అయితే మార్జిన్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే లెంత్ తీసుకున్నాను. ఇప్పుడైతే నడుము పొడవు తీసుకుంటున్నానండి. ఇంకా కింద ఖర్చు పెట్టాం కాబట్టి అన్నీ ఒరిజినల్గా ఎలా అయితే ఉంటుందో అంతవరకే తీసుకుంటున్నాను. ఇలా అయితే జాకెట్ ఫోల్డ్ చేసేసుకొని నడుము లూజ్ అనేది తీసుకోవాలండి. ఇది ఖచ్చితమైన లూజు. ఇదేమో ఖర్చుకి, ఇదేమో డాట్స్ కోసం అనమాట. ఒక 1/2 ఇంచ్ అయితే డాట్స్ కోసం తీసుకున్నాను. ఇప్పుడైతే సైడ్ లెంత్ తీసుకున్నాను అండి, చంక డౌను. ఇదైతే టేప్తో తీస్తారు. ఇప్పుడు టేప్ లేకుండా తీస్తున్నా కాబట్టి ఇలా తీసుకుంటున్నాను. ఇంకా ఫ్రంట్ పార్ట్ కూడా ఇక్కడ మార్జిన్ తీసుకుంటున్నానండి. ఇది ఫ్రంట్ పార్ట్, ఇది ఒరిజినల్. ఇదేమో కొంచెం ఖర్చు కోసం అయితే తీసుకుంటున్నాను. ఈ వీడియోలో ఈజీగా కటింగ్ అయితే చూపిస్తాను. పైన చెస్ట్ లూజ్ కోసం ఇలా అయితే బ్లౌజ్ అయితే ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న బ్లౌజ్ని సాగదీయకుండా కరెక్ట్గా వచ్చేలా చూసుకోవాలి. క్రాస్గా పెట్టుకోవాలండి. మనకి నెక్ మార్జిన్ ఎంతవరకైతే ఉంటుందో అంతవరకు చూసుకొని పెట్టుకొని ఇలా అయితే ఒక మార్జిన్ వేసుకోవాలి. చూసారా, ఇదేమో ఖర్చు కోసం అనేది గీసేసాను. ఇప్పుడైతే ఇది నీట్గా సర్దేసుకొని ఇప్పుడైతే స్కేల్ పెట్టేసి అయితే గీసేసుకుందాము లైన్ మార్జిన్లు అనేది. ఇది లెంత్ కోసం వచ్చిన పెట్టిన గుర్తు. ఇదేమో నడుము పొడవు, ఇదేమో చంక పొడవు అండి. ఇది వచ్చేసి లూజ్ అనమాట. ఖర్చు కోసం అని డాట్స్ కనిపెట్టాం కదా, ఈ డాట్స్ కాడికి ఇలా గీసేసుకోవాలి. ఇదేమో ఖర్చుకి. ఇప్పుడు లెంత్, నడుము, చంక లూజు మొత్తం వచ్చేసినాయి. ఇప్పుడు మనం అయితే ఫస్ట్ నెక్ అనేది కొలుచుకోవాలండి. బ్యాక్ నెక్ టేప్ లేదు కాబట్టి, టేప్ ఉంటే ఫస్ట్ చంక నుంచి వస్తుంది, షోల్డర్ నుంచి. మనకి షోల్డర్ రావాలి అనుకుంటే ఫస్ట్ నెక్కే చూసుకోవాలి. ఈ 2 షోల్డర్స్ జాయిన్ చేసి ఇలా అయితే నెక్ అయితే పెట్టేసుకోవాలండి. నెక్ కదలకుండా చక్కగా ఇలా కూర్చుంది అంటే అది పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇదైతే ఇలా రౌండ్గా గీసేసుకోవాలి. ఇది కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఇలా చూసుకోవచ్చండి. కొంచెం కిందకి పెట్టుకుంటే అది కచ్చుకుపోతుంది. షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ కిందకి వస్తుంది. అదంతా కచ్చిపోగా వచ్చే ఒరిజినల్ సేమ్ అలా వస్తుందన్నమాట. ఇప్పుడైతే షోల్డర్ కోసం అనేది గుర్తుపెట్టుకుందాము. అటు ఒక 1/2 ఇంచ్, ఇటు ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. షోల్డర్ కాకుండా ఎక్స్ట్రా ఖర్చుల కోసము. ఇదైతే ఒక లైన్ అయితే గీసేసుకుందామండి. ఇప్పుడు షోల్డర్ నెక్ వచ్చేసింది కాబట్టి చంక అయితే పెట్టేసుకుందాము. చూసారా, ఖచ్చితంగా కరెక్ట్గా వచ్చింది చంక కూడా. ఇలా రౌండ్ అయితే గీసేసుకుంటున్నాను. చాలా ఈజీగా అయితే బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇలా రౌండ్గా గీసేసుకొని కట్ చేసేసుకోవటమే. బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయింది. ఫ్రంట్ పార్ట్కి కూడా ఇక్కడే పెట్టేసుకుందాము కొలతలు అనేది. ఎందుకు పెడుతున్నానంటే కొత్త వారి కోసం తెలుసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అని చెప్పి. తెలిసిన వాళ్ళకైతే పర్లేదండి, తెలియని వాళ్ళకైతే కొంచెం ఈజీగా ఉంటుంది. లూజ్ అయితే చెక్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే ఫ్రంట్ నెక్ అయితే ఇలా పెట్టేసుకుంటున్నాను. ఫ్రంట్ నెక్ ఎప్పుడు కూడా బ్యాక్ నెక్ అంత డీప్ ఉండదు. ఇలా అయితే కరెక్ట్గా పైకి వస్తుంది. చూసారా, ఇలా అయితే రౌండ్ తీసేసుకుంటున్నాను. ఈ మెడ అనేది తక్కువ ఉందండి ఆది బ్లౌజ్కి. ఇప్పుడు ఇక్కడ నుంచి తీసుకొని 4 హుక్స్ ఉంటుంది కదా బ్లౌజ్కి, ఆ 4 హుక్స్ కాడికైతే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు అనేది నెక్ లెంత్ వచ్చేసింది కదా, ఇప్పుడు మధ్యలో లెంత్ అనేది చూసుకోవాలి పాయింట్ షేప్ కోసం అని. ఇది ఇలా పెట్టుకోవాలి. ఇదైతే లాక్కూడదండి, నార్మల్గానే పెట్టేసుకోవాలి. ఇలా పెట్టి ఈ డాట్ దగ్గర కూడా పెట్టేసుకోవాలి. ఇదేమో ఒరిజినల్కి, ఇదేమో ఖర్చు కోసము. ఇక్కడ నుంచి ఇలాగైతే డ్రా చేసుకోవాలండి. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం కూడా మార్జిన్ అయితే రెడీ అయిపోయింది. బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసేసుకుంటున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, చాలా బాగా అర్థమవుతుంది. వివరంగా అయితే చెప్తాను. నన్ను అడిగారన్నమాట, నాకైతే టేప్ కొలతలు రావు, టేప్ కొలతలు లేకుండా ఎలా కట్ చేసుకోవాలో చెప్పక్క అని చెప్పి. అందుకోసమని ఈ వీడియో అయితే తీస్తున్నాను. చేతి పని లేకుండా లోడింగ్లో అయితే వేస్తున్నాను. అందుకని చెప్పి 1/2 ఇంచ్ మాత్రమే ఖర్చు పెట్టుకుంటున్నాను. చేతి పని పెట్టుకుంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. హ్యాండ్ ఒకసారి ఇలా పెట్టి చూడండి. హ్యాండ్కి అయితే చంకలో జాయింట్ అయితే పడుతుంది. ఇలా అయితే కట్ చేయడం వల్ల 4 జాయింట్లు పడతాయి. అలా కాకుండా ఇలా అడ్జస్ట్ చేసుకోవడం వల్ల 2 జాయింట్లే పడతాయండి, 2 అతుకులే పడతాయి.
అంటే ఒక హ్యాండ్కి వచ్చేసి వన్ సైడ్ మాత్రమే జాయింట్ పడుతుంది అనమాట. అప్పుడు మనకి కొంచెం కుట్టడానికి ఈజీగా ఉంటుంది, తక్కువ క్లాత్ అయితే పడుతుంది. ఇప్పుడు ఇలా హ్యాండ్ అయితే ఇలా పెట్టేసుకొని లెంత్ లూజులు అయితే తీసుకోవాలండి. కరెక్ట్గా హ్యాండ్ అనేది ముడత లేకుండా ఇలా సెట్ అయిపోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల నీట్గా వస్తుంది. ఇది వచ్చేసి లెంత్, దానికి లూజు చంక దగ్గర ఇది మధ్యలో చూసుకోవాలండి. మధ్యలో ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని ఇలా అయితే మార్జిన్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే హ్యాండ్ అయితే కరెక్ట్గా వచ్చేస్తుంది. చూసారా, ఇలా గీసేసుకుంటే హ్యాండ్ అయితే వచ్చేస్తుందండి. ఇప్పుడు ఒకవైపే అతుకు పడుతుంది అనమాట, రెండు వైపులా అయితే పడుతూ ఇదైతే ఇట్లా మార్జిన్ చేసేసుకుందాము. ఇప్పుడైతే ఖర్చు కోసం అయితే గీసేసుకుంటున్నాను. చేతికి ఒకవైపు క్రాస్ అయితే వస్తుంది. ఇలా పట్టుకొని చూస్తే మనకు అర్థమవుతుంది ఫ్రంట్ వైపు ఎంత క్రాస్ ఉందనేది. మనకి 1/2 ఇంచ్ అయితే క్రాస్ ఉందండి. ఈ క్రాస్ అనేది ఇక్కడ నుంచి తీసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ 1.5 ఇంచ్ దగ్గరికి ఆఫ్ చేసేయాలన్నమాట. చివరి దాకా అయితే క్రాస్ అనేది వెళ్ళకూడదు. ఇలా అయితే డ్రా చేసేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఇంకా కట్ చేసేసుకోవాలండి నీట్గా. నేను నెక్స్ట్ వీడియోస్లో టేప్ కొలతలతో కూడా ఎలా మెజర్మెంట్ తీయాలనేది కూడా చూపిస్తాను. టేప్ కొలతలతో కటింగ్ కూడా పెడతానండి. మనం సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వీడియోస్ని అయితే ఫాలో అవ్వండి. హ్యాండ్స్ కటింగ్ అయితే అయిపోయింది. ఇక్కడైతే ఒక అతుకు అనేది పడుతుంది. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ అయితే చూద్దాము. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఓపెన్స్ అనేది మన వైపు ఉండేలా చూసుకోవాలి. క్లాత్ క్లోజింగ్ అనేది అటు సైడ్కి ఉండేలా చూసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కోసం మనం మార్జిన్ తీసుకున్నాం కదా, ఆ మార్జిన్ మీద ఇలా గీసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. మనం సెంటర్ డాట్స్ వస్తాయి కదా, ఆ డాట్స్ కోసం అనేది పోతుంది. ఇప్పుడు సేమ్ దీనికి ఎలా ఉందనేది చంక, షోల్డర్, నెక్ దగ్గర లైన్ కూడా కొంచెం గీసుకోవాలి. ఇప్పుడు నెక్ వైపు అయితే స్కేల్ పెట్టుకొని స్ట్రైట్గా అయితే ఒక గీత గీసుకోవాలండి. ఇదైతే ఖర్చు కోసము. ఇది బ్లౌజ్కి పర్ఫెక్ట్ కటింగ్ అండి. మెజర్మెంట్ బ్లౌజ్తో టేప్తో పని లేదు, ఎలాంటి వాళ్ళైనా కానీ కుట్టచ్చు. అంటే అసలు బ్లౌజ్ కటింగ్ రాని వాళ్ళు కూడా కట్ చేయొచ్చు ఈజీగా, అర్థమయ్యేటట్టు అని చెప్తున్నాను. బ్యాక్ నెక్ అంటే ఫ్రంట్ నెక్ కొంచెం పైకి ఉంటుంది కాబట్టి ఈ మార్క్ అనేది చేసేసుకుంటున్నాను, స్ట్రైట్ గీత అనేది. ఇప్పుడైతే ఇలా వచ్చింది కదా, ఇప్పుడు దీనికి ఫ్రంట్ నెక్ అనేది మనం పెట్టుకుందామండి. ఇలా పెట్టేసుకోవాలి. ఫ్రంట్ నెక్ ఇలా పెట్టేసుకొని ఇలా అయితే గీసేసుకోవాలి. ఇందాక చెప్పాను కదా 4 హుక్స్కి అయితే మార్క్ చేసుకోవాలని చెప్పి, అలా అయితే మార్క్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే మధ్యలో లెంత్ ఇలా పెట్టేసుకొని పెట్టుకుంటున్నానండి. ఇంతే, ఫ్రంట్ పార్ట్ అయితే కూడా రెడీ అయిపోయింది. ఇలా కట్ చేసేసుకోవాలి. ఇంకా ఇలా మార్క్ చేసుకున్నాం కదా, ఫ్రంట్ పార్ట్లో 1/2 ఇంచ్ అనేది క్రాస్ తీసుకోవాలండి. ఈ లైన్ పెట్టిన కదా, ఇక్కడ నుంచి ఈ చివరి వరకు కలిసిపోవాలి. అంటే ఇంకా చివరి దాకా రాకూడదు, ఈ మధ్యలోనే క్రాస్ అనేది తీసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడైతే మనం డ్రా చేసుకున్న దాని మీద అయితే కట్ చేసేసుకుందాము. ఈ వీడియో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. ఛానల్లో సబ్స్క్రైబర్లు త్వరగా వస్తారని అయితే నేను అసలు అనుకోలేదు. నా ఛానల్లో సబ్స్క్రైబర్లు అందరూ జెన్యున్గా వచ్చిన సబ్స్క్రైబర్లే, ప్రతి ఒక్కరూ కూడా. నన్ను సపోర్ట్ చేసినందుకు అందరికీ థ్యాంక్స్ అండి. బ్లౌజ్లో ఈ ఫ్రంట్ డాట్స్ అనేది చాలా ముఖ్యము. ఇదే కరెక్ట్గా బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది అనమాట. ఇవి తప్పు వచ్చినాయి అంటే అసలు బ్లౌజ్ అంతా పాడైపోతుంది. ఈ డాట్స్ కోసం అయితే ఇలా మార్జిన్ చేసుకోవాలి. కొంచెం ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చు వదులుకోవాలి ఉక్సులు పట్టి కోసము. ఈ డాట్ దగ్గరికి ఒక మార్జిన్ వేసుకొని లోపల 1.5 నుంచి 1 ఇంచ్ నుంచి 1.5 దాకా ఉంటుందండి. ఇదైతే 1 బాగుంది. టేప్ వాటర్ లేదు కాబట్టి ఇలా అయితే మార్జిన్ చేస్తున్నాను. ఇది ఇప్పుడు దీన్ని ఇలా అయితే ఫోల్డ్ చేస్తున్నాను. ఒక మార్క్ చేసేసుకొని ఇలాగ టక్ పెట్టుకున్నాను కదా, ఇలా పెట్టుకొని ఇక్కడ కూడా ఒక కటింగ్ అనేది పెట్టేసుకుంటున్నాను. ఇది పర్ఫెక్ట్గా వస్తుందండి ఫ్రంట్ డాట్ అనేది. కావాలంటే మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ ఉక్సులు పట్టికలే డాట్ కూడా ఇలా పెట్టుకొని ఇలా 1 ఇంచ్ గ్యాప్ వచ్చేలా చూసుకోవాలండి. పైన వైపున గ్యాప్ రావాలి, కింద వైపు కొంచెం తక్కువ, పై వైపున కొంచెం ఎక్కువ ఉండేలా చూసుకొని ఇలా అయితే ఒక మార్క్ చేసేసుకోవాలి. ఈ చంక వైపు డాట్ కూడా సేమ్ అంతేనండి. ఈ షోల్డర్స్ వైపు అయితే కొంచెం ఎక్కువ ఉంచుకోవాలి, 1.5 ఇంచ్ నుంచి 2 ఇంచెస్ వరకు మధ్యలో మార్క్ చేసేసుకుంటే ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఈ షేప్ బెల్ట్ కూడా సేమ్ అండి. ఇంకా ఆది బ్లౌజ్కి ఎలా అయితే ఉందో అలాగా ఫ్రంట్ వైపును ఇలాగా లాస్ట్ వైపును చూసుకొని లెంత్ చూసుకోవాలి. మధ్యలో కూడా ఒకసారి పెట్టుకొని 1/2 ఇంచ్ ఎక్స్ట్రా చేసుకోవాలండి. అటు ఒక 1/2 ఇంచ్ పెట్టుకొని ఇలా అయితే కట్ చేసుకోవాలి. ఇంతేనండి, బ్లౌజ్ కట్ అయితే ఈజీగా, టేప్ అవసరం లేకుండా గుర్తులతో. ఇప్పుడైతే ఒరిజినల్స్ మీద పెట్టేసుకొని కట్ చేసేసుకుంటున్నాను. వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ అండి అందరికీ. స్టిచ్చింగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఈ బ్లౌజులు కుట్టిన తర్వాత. వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ అయితే వీడియోస్ అయితే చూడండి. సపోర్ట్ అవర్ ఛానల్ టైలరింగ్ వరల్డ్ అండ్ బ్లాగ్స్ అండి మన ఛానల్ నేమ్. అందరికీ బాయ్ అండి. బ్లౌజ్ కటింగ్